నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ. నేను ఆదిత్య. ప్రస్తుతటువంటి సినారియోలో సోషల్ మీడియా అంటే రెండు వైపులా పదునటువంటి కత్తితో సమానం. ఎటువైపు టచ్ చేసినా కానీ డెఫినెట్గా కుచ్చుకుంటుంది, గాయం కూడా బలంగా అవుతుంది. ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నానంటే, ఈ మధ్యన సోషల్ మీడియా ఇంపాక్ట్ అనేది సామాన్యుల దగ్గర నుంచి సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరు కూడా దానివల్ల ఇంపాక్ట్ అవుతూనే ఉన్నారు. సో దీనికి ఒక మచ్చుతునగ్గా నేను ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సో ఫోక్ డాన్సర్ జానులిరి. సో నిన్న ఆవిడ ఒక వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఎందుకు సోషల్ మీడియా వేదికగా నన్ను ఎంతలా ట్రోల్ చేస్తున్నారు, నేను ఒక ఆడపిల్లనే కదా, మీ ఇంటి ఆడపిల్లనే అనుకోవచ్చు కదా, ఎందుకు నా జీవితాన్ని ఇంతలా ట్రోల్ చేస్తున్నా అంటూ ఆమె ఎమోషనల్ అటువంటి తీరు మనం చూసాము. సో మరి దీని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ అండ్ అనలిస్ట్ మహర్షి గారు. ఒక్కసారి సార్తో మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే ఆదిత్య. సార్, సోషల్ మీడియా ఇంపాక్ట్ అనేది ఎంతవరకు వెళ్ళిందంటే ఈ మధ్యకాలంలో చాలామంది సూసైడ్ వరకు కూడా వెళ్తున్నారు. సో నిన్న జానులిరి కూడా ఈరోజు ఉదయం నుంచి అమ్మాయి మిస్సింగ్ అంటూ కూడా ఒక వార్త బయటకు వచ్చింది. లిటరల్లీ చాలా ఎమోషనల్ అయింది. ఎందుకు నా గురించి ఇలా రాస్తున్నారు, నాకు కొడుకున్నాడు, అసలు నన్ను రాస్తే మీకు ఏమొస్తుంది అన్నట్టుగా. అసలు ఈ సోషల్ మీడియా ఇంపాక్ట్ అనేది ఎందుకు సార్ ఎంతలా చూపించుకుంటున్నారు? అసలు అమ్మాయి ఏడవడం ఎందుకు నాకు అర్థం కాలే. సోషల్ మీడియాలో ఉండాలనుకుంటే మీకు దాంట్లో ఉన్న పాజిటివ్ పాయింట్స్తో పాటు నెగిటివ్ పాయింట్స్ని ఎదుర్కొనే ధైర్యం ఉండాలి. ఎందుకు వీళ్ళు ఇంత వీక్ అయిపోతారు అంటే, మీకు వన్ ఫైన్ డే తెల్లవారేసరికి సెలబ్రిటీ హోదా కావాలంటే దాంట్లో ఎలా వస్తుంది ఎవరికైనా? మీరు దాన్ని ఫేస్ చేయాలి కదా. ఇప్పుడు మీరు అన్నది నేను యాక్సెప్ట్ చేస్తాను సార్. ఇప్పుడు నా గురించే తీసుకుంటాను. యాజ్ ఏ ప్రొఫెషనల్ యాంకర్గా క్రిటిసిజం ఉంటుందని తెలిసే నేను ఈ ఫీల్డ్లోకి వచ్చాను సార్. ఒక్కసారి కుచ్చితే భరిస్తాను, 2 సార్లు కుచ్చితే భరిస్తాను, పదే 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 కుచ్చుతూ ఉండంటే ఎంతకాలం సార్ భరించేది? భరించొద్దు. నానే నేను ఎవరు రమ్మన్నాడు ఈ ప్రొఫెషన్లో? ఎవరిని అడిగారా? సరే, నన్ను జడ్జ్ చేయండి, నా యాంకరింగ్ జడ్జ్ చేయండి, నా క్వశ్చనింగ్ జడ్జ్ చేయండి. నా ఇంట్లో వాళ్ళు ఏం చేశారు సార్? ఆదిత్య, నేను విషయం చెప్తాను. ఇక మన పురాణాల్లోనే ఒక విషయం చెప్పారు. ఒరే బాబు, నీకు అమృతం కావాలంటే ముందు విషం వస్తుంది, దాన్ని ప్రిపేర్ అయ్యి ఉండదు. విషయాన్ని నువ్వు ఎదుర్కోకుండా నీ వరకు అమృతం రానే రాదు. అంటే నువ్వు అడిగిన ప్రశ్నకి ఇది రిలవెంట్ అవునో కాదో నాకు తెలియదు, కానీ నేను చెప్తాను ఒకటేను. ఆంధ్రప్రదేశ్లో అత్యంత సెలబ్రిటీస్, అత్యంత విఐపీలు ఎవరు? ఒకరు చంద్రబాబు నాయుడు గారు, 2 జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి. తెలంగాణలో అత్యంత విఐపీ ఎవరు? రేవంత్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు కుటుంబ సభ్యులకే దిక్కులేదు. వాళ్ళ కుటుంబ సభ్యులనే ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. అంటే దీన్ని నువ్వు ఎక్కడ ఎలా కంట్రోల్ చేస్తావు? రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఆయన కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అంటే మా జనరేషన్లో ఒక సైకో అనేవాళ్ళు ఎప్పుడూ ఉంటారు. మానసికంగా అస్థిరత్వము, మానసిక రోగులు ఎప్పుడూ ఉంటారు. కాకపోతే ఆ శాతం ఇప్పుడు పెరిగింది సోషల్ మీడియా వల్ల. వీళ్ళు కనిపిస్తున్నారు మనకి. అంటే మనుషులు కనబడకపోవచ్చు, వాళ్ళ చేష్టలు కనబడుతున్నాయి. ఒకప్పుడు సైకోలు ఎలా ఉండేవాళ్ళు అంటే, పబ్లిక్ టాయిలెట్లలో కానీ, రైల్వే స్టేషన్లలో కానీ, ఇంకెక్కడైనా పబ్లిక్ ప్లేసుల్లో కానీ వాళ్ళకున్న సైకో లక్షణాలన్నీ రాసేవాళ్ళు. అంటే అప్పుడున్న హీరోయిన్లను బూతుగా తిడుతూ, లేదా వాళ్ళ ఆ ఊర్లో ఉన్న అమ్మాయిలను, వాళ్ళ క్లాస్మేట్స్ను, ఇంకొకరినో పచ్చి తిట్లన్నీ తిడుతూ గోడల మీద రాసేవాడు. ఇది ఎవరికి కనబడేది కాదు, ఎవడో పర్టికులర్గా ఆ ప్లేసుకు పోయిన వాడికి తప్ప. ఇప్పుడు ఆ రైటింగ్స్ సోషల్ మీడియాలోకి, ఫోన్లోకి, స్క్రీన్ మీదకి వచ్చేసినాయి. దీన్ని కంట్రోల్ చేయడం అనేది అసాధ్యం. ఎందుకు అసాధ్యం అంటే, ఎవడు ఎక్కడి నుంచి ఏమి రాస్తున్నాడనే దాన్ని నీకు ఎలా తెలుస్తుంది? నువ్వు కామెంట్స్ ఆఫ్ చేసుకోవడం ఒక పద్ధతి, కామెంట్స్ చూడకుండా ఉండడం ఇంకో పద్ధతి. దానికి తోడు ఇప్పుడు ఏమిటి, సెలబ్రిటీ కావాలంటే ఒకప్పుడు ఒక్కొక్క స్టెప్పు వేస్తూ ఒక స్థాయికి ఎదిగేవాడు. ఈరోజు సెలబ్రిటీ కావాలంటే ఏంటంటే, ఎప్పుడు ఎవరు ఎందుకు సెలబ్రిటీ అవుతారో కూడా తెలియదు. తెల్లవారేసరికి ఆమె ఎవరు కూర లాంటిని పాపులర్ చేస్తారు, ఒకరోజు అఘోరి పాపులర్ అయిపోతుంది, ఒకరోజు బరెలక్క అని ఎక్కడ చూసినా సోషల్ మీడియాలోనే ఉంటుంది. మళ్ళీ వాళ్ళు ఎక్కడ పోతారో తెలియదు. అంటే వీళ్ళు ఈ పాపులారిటీ, సెలబ్రిటీ హోదా అంతా శాశ్వతమని, తాము సెలబ్రిటీస్ అని అనుకోవడం వల్ల వస్తున్నాయి మానసిక సమస్యలన్నీ. ఫస్ట్ కావాల్సింది ఏంటంటే, ఈ సొసైటీకి మామూలు వైద్యుల కంటే కూడా మానసిక వైద్యులు చాలా అవసరం. ఎందుకంటే ఆ జబ్బులు ఎక్కువైపోయినాయి. మీరు తిడుతున్నారు కాబట్టి నేను ఏడుస్తున్నాను, నేను చచ్చిపోతాను, దీనివల్ల ఏమిటి ప్రయోజనం? నువ్వు చచ్చిపోతే నీ పిల్లాడు అనాథ అవుతాడు. ఆ అమ్మాయి ఎవరు పికిల్స్ అమ్మాయి ఏదో తిట్టింది. ఏమి ఆడపిల్లలు తిట్టకూడదు బూతులు? మగ పిల్లలకి అది ఏమన్నా రైటా బూతులు తిట్టడం అనే రైట్ ఏమైనా ఉందా పర్టికులర్గా?
ఆ అమ్మాయి ఎందుకు తిట్టిందో, అమ్మాయి బ్యాక్గ్రౌండ్ ఏందో, అమ్మాయిని అప్పటికి ఎంతమంది ఏడిపించారో, ఎన్ని రకాలుగా ఏడిపించారో. ఒక వ్యాపారం చేసుకునే వాళ్ళు ఎవరైనా అంత నోటికి వచ్చినట్టు తిట్టరు కదా. అమ్మాయి ఆ తిట్ల వెనక ఏదో ఫ్రస్ట్రేషన్ ఉంది, కానీ అమ్మాయిని విపరీతంగా ట్రోల్ చేశారు. దాదాపు వ్యాపారం మూసుకునే వరకు తెచ్చారు. వీళ్ళకి ఏం హక్కు ఉండదు? వీళ్ళకి ఎవరినైనా ఒక మంత్రి లేదు, ఒక హోంమంత్రి లేదు, ఒక మాజీ మంత్రి లేదు, ఒక ముఖ్యమంత్రి భార్య లేదు, ఎవరో ఒక యాంకర్ కుటుంబ సభ్యులు, లేదా ఇప్పుడు సోషల్ మీడియా అనలిస్టులు ఉన్నారు కదా చాలామంది, వీళ్ళందరి ఇళ్లలో వాళ్ళని తిట్టడం, ఫేక్ ఐడీలు క్రియేట్ చేయడం. ఫేస్బుక్లో నా ఫేక్ ఐడి క్రియేట్ చేశారు, సరే డబ్బులు అడిగితే పర్లేదు, వాడు ఏదో ఒక అమ్మాయి ఫోటో పెట్టి క్రియేట్ చేశాడు. ఒకవేళ నా గురించి తెలియని వాళ్ళు ఏమనుకుంటారు, ఈ జిఆర్ మహర్షికి ఏం పోయేగాలం వచ్చింది, అమ్మాయి ఫోటోతో ప్రొఫైల్ పెట్టుకొని ఫ్రెండ్ రిక్వెస్ట్ అడుగుతున్నాడని అనుకుంటారు కదా. నువ్వు ఏం చేయాలి? దాన్ని నేను ఎలా అవాయిడ్ చేయగలను? ఎక్కడ పోవాలా? మీరు అంటున్నారు నేను యాంకర్ చేస్తూ ఉంటే నన్ను గుర్తున్నారని. ఎవరు తప్పించుకోవడం లేదు. మీరు సోషల్ మీడియాలో ఉండకూడదు, మనకేమి సంబంధం లేదు అనేసి పోయి ముక్కు మూసుకొని అడవుల్లో తపస్సు చేసుకుంటూ మీ ఊరు ఏజెన్సీలో జీవించడం ఒక పద్ధతి. మీరు ఈ మహానగరంలో ఉండాలి అనుకుంటే, ఈ సోషల్ మీడియాలో ఉండాలనుకుంటే అన్ని రకాల క్రూర మృగాలకి ఎదురు నిలబడి మీ వల్ల ఏం చేసుకోనడం రెండో పద్ధతి. క్రూర మృగాలు అడుగడుగున కాసుకునే వాళ్ళకి ఏం పని లేదు. కానీ ఎన్నని దాటుకొని వెళ్ళాలి సార్ ముందుకి? దాటాలి. వేరే దారి ఏముంది? ఒకప్పుడు పబ్లిక్ రిలేషన్స్ అంటే స్నేహితులని, మనకున్న పరిచయాలని ఇవన్నీ ఉన్నాయి. పబ్లిక్ రిలేషన్స్ అంటే ఏమిటి? ఎవడో మన ఫాలోయర్ ఎవడో తెలియదు, మనల్ని ఎందుకు అభిమానిస్తాడో తెలియదు, మనల్ని ఎందుకు తిడతాడో తెలియదు, వాడు ఎక్కడుంటాడో తెలియదు, వాడు మనకు 10,000 వ్యూస్ ఎందుకు చూస్తాడో తెలియదు. మరి ఇవన్నీ కావాలనుకున్నప్పుడు నీకు ఈ దరిద్రాన్ని అంతా కూడా నువ్వు భరించాల్సిందే కదా. నీకు వేరే దారి ఏముంది? సరే, నువ్వు సైబర్ క్రైమ్లో పోయి రిపోర్ట్ చేస్తావు. ఎంతమంది మీద రిపోర్ట్ చేస్తావు? ఎన్ని రకాలుగా రిపోర్ట్ చేస్తావు? సోషల్ మీడియాలో రీల్స్ చేసేవాళ్ళు, ఇన్స్టాగ్రామ్లో వచ్చేవాళ్ళు, వాళ్ళందరినీ అటాక్ చేస్తున్నారు. ఇదే పని మీద ఉంటారు. పచ్చి బూతులు కామెంట్లు పెట్టడము, పచ్చి తిట్లన్నీ తిట్టడము. అది సైకలాజికల్ ప్రాబ్లం. అంటే ఇంతమందికి నువ్వు ఎలా ట్రీట్మెంట్ ఇప్పిస్తావు? ఒకడికైతే ఇప్పిస్తావు, నువ్వు ఒకడు గుర్తించావు, వరే వీడు ఎక్స్ అనేవాడు నన్ను టార్గెట్ చేస్తున్నాడు అని గుర్తించి వాడు పోయి తన్నడమో లేకపోతే వాడు తీసుకుపోయి పిచ్చి ఆసుపత్రిలో వేయడమో చేస్తావు అనుకో. మ్యాక్సిమం అది ఒక 10,000 మంది పిచ్చోడు నువ్వు ఏం చేయగలవు? సోషల్ మీడియా ఏం చేస్తూ ఉందంటే సెలబ్రిటీలని చేస్తూ ఉంది, పిచ్చోళ్ళని చేస్తూ ఉంది. ఇది ఒక విషము, అమృతం కూడా. ఎందుకంటే విషం ఎలాగంటే ఈ సైకోలందరినీ భరించడం అనేది విషము. అమృతం ఏమిటంటే ఈరోజు టాలెంట్ ఉన్న ఎవడైనా సరే, ఒకప్పుడు టాలెంట్ ఉన్నవాడు 4 అడుగులు వేసి పైకి రావాలంటే వాడు చాలా కష్టాలు పడాల్సి వచ్చేది. ఎంతో అవస్థలు పడితే తప్ప ఒక్కడు పైకి వచ్చేవాడు కాదు. ఈరోజు ఒక మారుమూల కుగ్రామంలో ఉన్న ఒక సింగరు ఒక్క రీల్స్ చేసి ఆకట్టుకున్నా సరే అమ్మాయి పాపులర్ అయిపోతా ఉంది. మారుమూలలో ఉన్నటువంటి ఏదో ఒక చిన్న టాలెంట్ ఉన్నవాడు కూడా, పిల్లవాడు కూడా వాడు హఠాత్తుగా పాపులర్ అయ్యి వాడు టాలెంట్ జనం ప్రపంచం గుర్తించే ఒక పరిస్థితి ఉంది. నీ టాలెంట్ నువ్వు ఎక్కడో మీ ఊర్లో ఉన్నా కూడా నువ్వు యు ఆర్ రియలీ టాలెంటెడ్, నీ టాలెంట్ని ప్రపంచమంతా గుర్తించే ఒక వేదిక సోషల్ మీడియా. దాన్ని అట్లనే చూడండి. సైకోలందరిని వదిలిపెట్టండి. ఏం చేయాలి? వాళ్ళని తలుచుకుని వాళ్ళు ఏదో మనల్ని అన్నారని ఏడ్చుకుంటూ మనం ఆత్మహత్య చేసుకుని మన పిల్లల్ని అనాథలు చేసి, ఏంది అమ్మాయి ఎందుకు ఏడ్చేది? అమ్మాయి నీకు ఫోక్ డ్యాన్సర్గా, ఫోక్ సింగర్గా బ్రహ్మాండమైన పేరు వచ్చింది, ఇంకా నీకు బ్రహ్మాండమైన ఫ్యూచర్ ఉంది, ఇంత భవిష్యత్తు పెట్టుకొని నువ్వెందుకు ఏడ్చేది? వాడెవడో తిట్టాడు, వీడెవడో గుచ్చు నీదేం పోయింది? మరి ఎంతమంది నువ్వు గుచ్చేవాడని ఎంతమందిని అవాయిడ్ చేస్తావు? నీ వల్ల ఇది చెయ్యి. నా విషయానికి వస్తే సరే, నేను ఇగ్నోర్ చేస్తాను సార్. మీరు అన్నట్టు నేను ఇగ్నోర్ చేస్తాను. ఆ కామెంట్స్ వైపు అసలు నేను తొంగి కూడా చూడను. ఎక్కువ మాట్లాడితే ఛానల్ వాళ్ళతో చెప్పి డిలీట్ కూడా చేయించుకుంటాను. కానీ సమ్వేర్ నా ఇంట్లో పిల్లలు ఉన్నారు, నా ఇంట్లో మనుషులు ఉన్నారు. నేను చదవకపోయినా వాళ్ళు చదివితే వాళ్ళు ఎంత హర్ట్ అవుతారు? ఇంకేం చేయాలి? దానికి సొల్యూషన్ చెప్పు నాకు. అదే అడుగుతున్నాను, అర్థం కాక అడుగుతున్నా. మహా హోం మంత్రులకు కూడా ఈ ప్రాబ్లం వస్తే, హోం మంత్రి అంటే రాష్ట్రంలో అత్యంత పవర్ఫుల్ కదా. అనిత గారి మీద విపరీతంగా ట్రోలింగ్ చేస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్లో, ఆమె కంటే పవర్ఫుల్ ఏమున్నారు? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి తర్వాత మామూలుగా పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అనుకుంటే తర్వాత ఉండాల్సిన హోంమంత్రి గారే కదా. మరి వాళ్ళకే ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితి ఉంటే మీరు నేను
అందరూ అలవాటు పడాల్సిందే, ఇంకా తిట్లకి ఇంకేం చేస్తాం. నీ పొగడతలు కావాలంటే తిట్లకు కూడా అలవాటు పడాల్సిందే, వేరే దారి లేదు నీకు. చూద్దాం అంటే ఇట్లాంటి జరుగుతున్నప్పుడు అని చూసైనా అరే పోనీలే పాపం వాళ్ళకు కూడా ఫ్యామిలీస్ ఉన్నాయి, ఎందుకు వాళ్ళ పర్సనల్ లైఫ్ మీద కొట్టడం అని ఇప్పుడు మీ మాటలకైనా రిలీజ్ అవుతారు. ఏమి కారు బండబూతులు పెడతారు కానీ చూస్తే మళ్ళీ కామెంట్లు నీకేం తెలుసురా అని కామెంట్లు పెడతారు, కావాలంటే పెడితే చూడు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.